తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమర్ హై జై తెలంగాణ జై జై తెలంగాణ. నా పేరు అప్పాల నాగేష్ యాదవ్. నేను 2022 ఏప్రిల్ 20 తారీఖు నాడు నాగెల్లి దుర్గయ్య కొడుకు రాము యాదవ్ తోటి సుధీర్ యాదవ్ తోటి నైని నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆ తర్వాత ప్రతి ఉద్యమంలో ఉద్యమం జరిగితే అక్కడ అనుచర వర్గంగా ఉండి పక్కలపంటి ఉండి వీళ్ళని కాపాడాలి కదా నాయకులను. అలా నేను మాతోటి కొద్దిగా మిత్ర బృందం అందరం బయటకు వచ్చిన వాళ్ళు కామ్రేడ్ చంద్రన్న గారి సహోదరులతోటి మా నాన్న పరిచయాలతోటి అట్లా ముందుకు సాగుతూ పోయినాం. అలానే ముందుకు పోతుంటే 2006లో ఢిల్లీకి కూడా వెళ్ళాను. నేను ఢిల్లీకి పోతుంటే అందరూ ఏమన్నారంటే మా నాన్నతోటి, అరే నేను పోతుంటే ఆడ వచ్చేటప్పుడు చంపేస్తారు కాల్ చేస్తారంటే మా నాన్న అన్నాడంటే, మా నాన్న 2069లో ఉద్యమం మోసమైంది, ఈసారి అయితట్టుంది కేసీఆర్ తోటి, ఏం కాదు పో అని పంపించింది. మా నాన్నగారి ఆశీస్సులతోటి ఈరోజు ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నా. నేను జెండా పట్టుకొని నాకు మిత్రులు ఇంద్రమానగర్ రసూల్పుర అన్ననగర్లో జెండా పట్టుకొని తిరిగితే నవ్వుతుండే. ఒక పింక్ కలర్ జెండా పట్టుకొని వస్తాడు కారు గుర్తు కేసీఆర్ ఇల్లు అని నవ్వుతుండే ప్రతి పార్టీ వాళ్ళని. అయినా కానీ సిగ్గుపడకుండా జై కేసీఆర్ అంటుండే, జై తెలంగాణ అనుకుంటా పోతుంటే. మళ్ళీ మన జనార్దన్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ నాయకులు అందరు కలిసి కొట్టిర్రు. అది ఆ పీరియడ్లో రాజీనామా చేయనంటే కొట్టిర్రు. అందులో నేను పాల్గొన్నా. మళ్ళీ నాగం జనార్దన్ రెడ్డిని మళ్ళీ యాదే అని చేవెళ్ళే విద్యార్థి ఒక కాళ్ళ పెట్టుకొని చనిపోయాడు రన్నింగ్లో నడుస్తుంటే అవతల ఉస్మానియా యూనివర్సిటీ అవతల గేట్ ఉంది కండి, అక్కడ పాల్గొన్నా. అలాగే మళ్ళీ ఫ్రీ జోన్ చేస్తామని హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తామన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు కరీంనగర్లో మీటింగ్ పెట్టారు. సామిగౌడు వాళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారితో కేసీఆర్ పాల్గొని ప్రతి మీటింగ్లో కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్ ఎక్కడ మీటింగ్ జరిగినా పద్మారావు గారి ఆధ్వర్యంలో కంపల్సరీ పాల్గొంటుంటే మేము అనుచర వర్గం లెక్క. అయితే ఇదే ప్రభుగుప్తా గారి ఆధ్వర్యంలో అది అమెరికన్ పాస్పోర్ట్ కంపెనీ బేగంపేటలో ఉన్నది. ఓ గేట్ ఇట్లా అందరం పట్టుకొని ఉంటే గేట్ మీద పడ్డాయి ప్రభుగుప్తా గారి మీద. అటాక్ వచ్చిందని ప్రభుగుప్తా గారు చనిపోతారో అంటే దాని వెనుక జనంలో నేను పడ్డా కింద. నన్ను ఎవరు చూసారు కింద పడ్డం వయసుకున్నాం కదా, మమ్మల్ని చూడు కాదు కానీ పెద్ద మనిషిని దాకా వేసుకొని మేము లేచినాం. మాకేందంటే హుషారు, లేచినాం మళ్ళీ రావడం ఎవరు ముంగట అట్లా అని చేసి తప్పదా పట్టుకొని పోతారు. అప్పుడు గాయాలైనవి ఈ నడుము భాగంలో. మళ్ళీ జలవిహార్ మన శిశుసాగర్ అయింది కదా మార్చి 11 తారీఖు నాడు మిలియన్ మార్చ్లో. అందులో కామ్రేడ్ చంద్రన్న అతని తోటి వచ్చిన పరిచయాలతోటి మాకు కొద్దిగా సమాచారం అందింది. సిటీలో మీరందరూ యువకులు మాకు సహకరించాలి, మాకు అండగా ఉండాలి, మీరు అక్కడికి రావాలని చేస్తే మేము అక్కడ పోయినాం. ఏం చేయాలనో సీక్రెట్గా ఏం చేయాలనో చేసినాము. వచ్చినాక వాళ్ళకి దొరికినాం. పోలీసులకు దొరికితే మమ్మల్ని పండబెట్టి ఇట్లా కాళ్ళు తెచ్చి టైర్స్ ఉంటాయి కదండి, టైర్స్ తోటి కొట్టారు ఈ కాళ్ళ మీద. 3 రోజులు నడవలేక పోయినాం మేము. కానీ ఎవరికి చెప్పుకోలేం. చెప్పుకుంటే ఏంటంటే ఇది ఎట్లా అని చెప్పుకుంటే ఇది వీళ్ళకి ఇట్లా చేస్తారని అలాంటి పరిస్థితులు అనుభవించినాము. ఎర్రల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, యువ నాయకుడి ఆధ్వర్యంలో అప్పుడు చేసినాము. గజల్ నాయక్ గారి ఆధ్వర్యంలో చేసినాము. ప్రభుగుప్తా కంటోన్మెంట్ ఆధ్వర్యంలో చేసినాము. లాస్ట్కి వస్తే నాకు 2013లో ఈ దెబ్బల వల్లనో ఏమో ఇక్కడ జేఎం వచ్చేటప్పుడు లాఠీచార్జ్ చేశారండి. లాఠీచార్జ్ చేసి ఎట్లా పడితే అట్లా కొట్టిరాళ్ళు. ఎవరిని కొట్టుడే వాళ్ళది అదే పోలీసు వాళ్ళది అదే పని. అందులో దెబ్బలు తాకినాయి నడుము పైన ఇక్కడ నాకంతా. మళ్ళీ శంకర్రావును రాజీనామా చేయమంటే మా బస్తీలో అక్కడెక్కడ కలిస్తే రాజీనామా చేయమంటే ఆయన కొట్టిపిచ్చుడు. వీళ్ళు ఒకటే కొట్టిపిస్తే ఉద్యమం తగ్గుతుంది పోర్లను కొట్టిపిచ్చుడే వీళ్ళు ఒకటే ఉంది. అట్లా కొట్టినాక నాకు 2013లో నేను అడ్డం పడిపోతే నాకు హాస్పిటల్కి పోతే ఏమైపోయిందంటే నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పారండి. ఆ టైంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంటే అరే నా పరిస్థితి ఏంది అని మళ్ళీ దవాఖానకు పోయి 1 సంవత్సరం డయాలసిస్ చేసుకొని దవాఖానాల చుట్టూ తిరిగి మా భార్య కిడ్నీ ఇచ్చింది. ఈరోజు నాకు ఒకటే కిడ్నీ ఉంది, మా భార్య ఇచ్చింది. ఎవరు నాకు ఏ సాయం చేయలేదు, ఏ పార్టీ నాయకుడు సాయం చేయలేదు. ఒక గజల్ నాయక్ గారు ఒకరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు, నిమ్స్ హాస్పిటల్లో. ఎవరైనా సహాయం చేస్తారని ప్రతి రాజకీయ నాయకుల దగ్గర పోయినా నేను చేసినాక ఏనాడు సహాయపడలే. సీఎం రిలీఫ్ ఫండ్ అని పోయినా ఏనాడు సహాయపడలే. ఏదైనా ఇస్తారా అని కూడా తిరిగినా. కానీ చాలా బాధపడ్డాను. ఆపరేషన్ అయినాక 3 సంవత్సరాలు నేను ఇంట్లోకి వెళ్ళి కదలేకపోతే ఒక్క నాయకుడు వచ్చి నన్ను పలకరించలే.
నేను ఇక నాకు పార్టీ మీద విసుకొచ్చింది, జీవితమే ఇంత అని ఊరుకున్నాక 2014 ఎలక్షన్లో ఉద్యమ నాయకులు అది 19 ఎలక్షన్లో ఉద్యమ నాయకులు రావాలని పిలిస్తే నేను పోకుండా నాకు ఇదే ప్రభుగుప్తా గారు చెప్పారు, నువ్వు రానికి ఏమైనా న్యాయం చేపిస్తా అని పిలిస్తే పోయినా. ఆడికెళ్ళి మళ్ళీ ఉద్యమ పార్టీ వ్యామోహంతో తిరుగుతున్నా, గజల్ తోటి చాలా రోజులు తిరిగాను. ఇక నాకు విసుకొచ్చిందండి, ప్రతిసారి విసుకొచ్చి మాకు ఏంది లేదు చేసిన వాళ్ళకు నడమదలు వచ్చిన వాళ్ళకే అన్ని ఏదైనా వస్తుంటే మొన్న ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్కు జాయిన్ అయ్యి కాంగ్రెస్కు వర్క్ చేసిన. అది రేవంత్ రెడ్డి గారి అన్న మాటలకు ఉద్యమ నాయకులకు మేలు చేస్తా, నేను చూస్తా అన్నందుకు ఆ అభిమానంతో నేను వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని పిల్లల చదువు చదివించినా కానీ మాకు ఏ విధంగా సహాయపడలేదు వాళ్ళు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలంగాణ జేఏసీ ఫోరం గారికి. మా బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము జై తెలంగాణ. ఈరోజు నా పేరు ఎలకంటి మురళీకృష్ణ. స్వాతంత్ర సమరయోధుల మా నాన్నగారు ఎంతో ఇది చేసి కష్టపడి 8 మంది ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం మాత్రం దేశానికి ఏదైనా ఒకటి చెయ్యాలని ఉద్దేశంతో మా నాన్నగారు ఆ పిలుపు మేరకి మా నాన్నగారితో కానీ మా ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు, నేను వార్డ్ 1 వార్డ్ 6కి కూడా ప్రెసిడెంట్గా వార్డ్ ఇన్ఛార్జ్గా చేశాను. తర్వాత మా ఇంట్లో నేను వ్యాపారస్తులో కుటుంబంలో ఉన్నవాడిని అయినా కూడా నేను ఈ దాన్ని వదిలేసి ఈ మన తెలంగాణ ఉద్యమం గురించి ఎన్నో విధాల కార్యక్రమంలో పాల్గొని ఇది చేసినందుకు మా కుటుంబంలో నాకు ఎన్ని అంటే తలలో దెబ్బలు తగ్గి యశోద హాస్పిటల్ కానీ కిమ్స్ మన ఈ హాస్పిటల్ కానీ ఈరోజు నేను చెప్పుకోలేని పరిస్థితి. అంటే మేము చేసిన ఏమున్నా కూడా పెద్దవాళ్ళకి తెలుసు, కానీ నేను మర్చిపోయి ఈరోజు ఈడికి రానికి కూడా పెద్దవాళ్ళు దగ్గొచ్చింది. కానీ ఆస్తుల గురించి కాదు, కానీ మనం దేశానికి ఏం చేసి మా నాన్నగారు లేరు, మా పెద్దవాళ్ళు లేరు, మా ఇంట్లో ఉన్నవాళ్ళు, మా కుటుంబాల్లో మా బస్తీలో ఉన్నవాళ్ళు, మా ఏరియాలో ఎవరైనా కూడా ఇంకెందుకురా అని ఈరోజు కూడా మేము ఎన్ని జాగాలు దెబ్బలు దాన్ని యాద్ చేసుకుని గొప్పతనం కాదు, చెప్పడం గొప్పతనం కాదు, కానీ ఈరోజు మాత్రం ఈ ఉద్యమకారులకి మీరు ఇచ్చిన పిలుపు మేరకు న్యాయం చేయాలని మన రేవంత్ రెడ్డి గారికి వేడుకుంటున్నా. జై తెలంగాణ.